మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్, ఇతర పక్కన రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ విమానయాన సర్వీస్‌లు, డైరెక్ట్ రైల్వే సర్వీస్‌లు, పైగా మరికొంతమంది సెల్ఫ్ డ్రైవ్‌లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం కేరళ హ్మ్. కాబట్టి, ముఖ్యంగా మనకి ఎక్కువగా క్వైరీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి. మేము కూడా ఎవరైనా ఫ్యామిలీస్‌తో వెళ్లి చక్కగా ఎంజాయ్ చేయాలి అంటే, మొదటిగా సజెస్ట్ చేసేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే కేరళ. కేరళ. కారణం ఏంటంటే, అక్కడ ఆధ్యాత్మిక ప్రదేశాలున్నాయి అన్ని రిలీజియస్ వాళ్ళకి. అవును. వాటితో పాటు అందమైనటువంటి ప్రకృతి రమణీయతకు సంబంధించిన ప్రదేశాలున్నాయి. ఇవన్నీ కాకుండా చక్కటి స్టార్ హోటల్స్‌తో, చక్కటి ఫెసిలిటీస్‌తో రవాణా పరంగా కానీ, ఇతరత్రా కానీ, హోటల్స్ పరంగా కానీ అన్నీ కూడా చక్కగా ఫెసిలిటీస్ పొందడానికి అవకాశం ఉంది. అనేక రకాలైనటువంటి కథాకళికి సంబంధించినటువంటి సాంస్కృతికపరమైనటువంటి అంశాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో అలప్పి హౌస్ బోట్ అంటే మన దేశంలో కాదుగా ప్రపంచంలో ఎక్కడ ఒక వియత్నాంలో హొలాంగ్ బేలో మాత్రమే మనం అలాంటి సౌకర్యాలను చూడగలము. అటువంటి పరిస్థితి మనకు అలప్పి కుమరకంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే కేరళ అనేది నిజంగా గాడ్స్ ఓన్ కంట్రీ. మనమందరం ఓన్ చేసుకున్నాం. మనం ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందుగా కేరళ ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా మీరందరూ కూడా ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ పార్క్స్ కూడా కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు. కొచ్చిన్‌లో, త్రివేంద్రంలో ఇటువంటి చోట్ల. వీటన్నిటిని కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి దాదాపు వారం రోజులు, 10 రోజుల కాలం పాటు ప్రతి వ్యక్తి కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రంగా మనం కేరళని చెప్పుకోవచ్చు. కాబట్టి కేరళ వెళ్ళాలన్నటువంటి వాళ్ళకి కస్టమైజ్డ్ ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పటికే ఏమైనా టికెట్స్ లాంటివి బుకింగ్ చేసుకున్నా, మీకు కావాల్సినటువంటివి ఇతరత్రా ఫెసిలిటీస్‌తో ప్యాకేజ్ ఇవ్వడానికి ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిద్ధంగా ఉంది. విమాన టికెట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్‌కి దొరికేటువంటి పరిస్థితి మనకు కేరళకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరూ మీ టూరిజంకి సంబంధించి, మీ పర్యాటకకు సంబంధించి బకెట్ లిస్ట్‌లో కేరళ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను.